ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక సమయం మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని నామమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు దయచేసినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవుని సహాయకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయం కొరకై సిద్ధపరచబడినటువంటి లేఖన భాగ్యము ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఈ సమయంలో 12వ అధ్యాయము 3వ వచనం నుండి దాదాపు 13 వచనాలు మనం చదువుతున్నాం. 13 వచనాల్లో ఉండేటువంటి తాత్పర్యము లేదా ఒక విధంగా చెప్పాలంటే దేవాతి దేవుడు తన యొక్క మనస్సులో దాచి ఉంచినటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశాలు చాలా మరి ఉన్నతంగా ఉంటాయని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి గతించినటువంటి రాత్రి శనివారం రాత్రి నిన్నటికల సమయం ముందు మనము మొన్నటి కలిసి జ్ఞాపకం చేసుకున్న అంశం ఏంటంటే ఇదేనా అనుకుంటే అంశం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి ఇదేనా అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాలు కావచ్చు, దేవుడు మనల్ని ప్రేమించినటువంటి సమయం కావచ్చు, లేదా దేవుడు తను వ్యక్తిగా చేసుకుని లోకానికి వచ్చినటువంటి విధానం కావచ్చు, దేని కొరకు దేవుడు వచ్చాడు అని మనము ఎన్ని పర్యాయములు ఎన్ని రీతిలుగా తలకిందులుగా తపస్సు చేసుకున్నా మన లోకమంతా ఎలుగెత్తి చాటి చెప్పవలసినటువంటి ఒకే ఒక మాట ఏమిటంటే ఆయన ఉచితమైన ప్రేమను బట్టి లోకానికి వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వచ్చినటువంటి దేవుడు మనకి నేర్పించినటువంటి విధానాలు ఎవరినో ఒక వ్యక్తిని చూపించి మీరు ఇలా చెయ్యండి లేదంటే మీరు ఇలా నడవండి అని చెప్పలేదు. కానీ ఆయన అంటారు కదా, ఆయనే స్వయంగా చేసి ఇప్పుడు ఎవరైతే మానవుడు దేవుని మాట వినడం లేదో ఆ దేవుడు అంటాడు కదా, ఇదేనా నేను నీకు నేర్పించినటువంటి భక్తి విధానము లోతులకి వేరుపారి మరి ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు బయలుపరిచిన విధానము మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమ విడుదల అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకయు ఉండినట్లు పాపాత్ముడు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయన తలంచుకునుడి. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా ప్రభు చే శిక్షణ తృణీకరింపకము, ఆయన నిన్ను గణించినప్పుడు విసకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని ఏం చేస్తారట, దండించను మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాట మనం చదువుతున్నప్పుడు 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే వారు కొన్ని దినముల మట్టుకే తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. అదే చూడండి, చాలా సందర్భాల్లో తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామంటే చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఆ పిల్లలు ఎందుకన్నా గుడ్డు బాధినట్టు బాధేస్తున్నాం అంటారు. ఆ ఇరుకుపొరుగు వారికి అర్థం కాదు మన బాధలు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడింట్లో పియో మొరని పోవాలట్టడమే చూస్తారు తప్ప వీడు చదవకుండా ముద్దు బారిపోయి ఉన్నాడని ఆ పక్కింటోడికి తెలియదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజులు కడుతూ ఉంటాం. అది వాడికి ఏం కావాలంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆ బ్యాగ్ కావాలి, ఇది కావాలి, ఆ బట్టలు కావాలి, యూనిఫామ్ కావాలి, షూస్ కావాలి, వారానికి 10 సార్లు స్కూల్కి వెళ్ళి లేనుకొని కంప్లైంట్స్ అన్నీ భరిస్తూ ఆ టీచర్స్ దగ్గర ప్రిన్సిపల్ దగ్గర నిందలు పడుతూ మనల్ని ఎదుర్కొంటూ అనేక రీతిలుగా తలదించుకొని ఇంటికి వచ్చి అలా బాధపడుతున్న సమయంలో స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ మోల్ చేసి మరలా ఊరి మీదకి వెళ్ళిపోవడానికి ఆడుకోవడానికి, సార్ మీ ప్రోగ్రెస్ ఏం బాగోట్లేదు సార్, అసలు మీ పిల్లలు బాగా చదవడం లేదు అని అంటే తల్లిదండ్రులు కొద్దిపాటి కోపానికి గురవుతారు. వచ్చిన తర్వాత వాడు ఆడుకొని ఒంటి నిండా బుర్ర చేసుకోవడం లేదంటే కేవలం రకాల తిరిగి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గట్టిగా
కొడతారు. అంటే వాడిని కొట్టినంత మాత్రాన వాడిని చంపేస్తాం అనే ఉద్దేశం కాదు, కానీ వాడు ఖచ్చితంగా క్రమపరచబడాలి అనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద చేస్తారు. ఈరోజు అపోస్తుడైన పౌలు గారు ఈ హెబ్రీ సంఘంతో మాట్లాడేటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములు ఉన్నంతకాలము యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి శిష్య బృందానికి కావచ్చు, లేదా యోధా జనాంగానికి, యోధా మతేతరులు అంటే యోధా మతానికి బయట ఉన్నవారు యేసు ప్రభు వారిని దూరం నుంచి చూసి, అయ్యో ఈయనలో ఏదో వాస్తవం ఉంది, ఈయన ఇంత భక్తిపరుడా, అంటే ఈయనలో ఒక స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి అని మనకు తెలుసు. అపోస్తలుడి కార్యంలో అక్కడ కొంతమంది యోధా మతానికి బయట ఉన్నవారు, యోధా మతేతరులు అంటారు, వారు బయట ఉన్నవారు. ఇప్పుడు వారు వచ్చి క్రీస్తుని అంగీకరించిన తర్వాత వారందరూ కూడా నేర్చుకున్నటువంటి భక్తి జీవితం ఒకటే. ఏమి నేర్చుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం అనుసరిస్తే మన బ్రతుకులో ఉండే ప్రతి ఇబ్బందికరమైనటువంటి వాతావరణము తొలగిపోతూ ఉంది. ఎందుకని యేసు ప్రభువు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉన్నతమైన కార్యాలు చేసేటువంటి దేవుడు అని గుర్తించారు. కొంతమంది దేవుడిగా అంగీకరించారు, కొంతమంది ఆయన్ని గత కొన్ని దినాల క్రితం చెప్పాను మనుష్య కుమారుడిగా అంగీకరించారు, కొంతమంది సేవకుడిగా అంగీకరించారు, కొంతమంది అయితే ఈయన రోమా సామ్రాజ్యం మీద రాజుగా మారిపోతాడు అని అంగీకరించారు. అయితే ఎవరికి ఉన్న ఆలోచనలు వారికి ఉన్నాయి, కానీ యేసు ప్రభువు ఉద్దేశాలు వేరు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విధానమును కొద్దిగా పరిచయం చేస్తూ ఆయన సేవా పరిచయంలో ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రజలలో చాలా ఎక్కువ ఆలోచన విధానం ఏంటంటే, ఈయన ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలడు, ఎలాంటి బలహీనతల నుంచి అయినా విడుదల కలుగు చేయగలడు. పాత నిబంధన కాలం ప్రకారం చూస్తే కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి ఊరికి వెలుపుతుండాలి, పాలానికి వెలుపుతుండాలి, ఊరిలోకి రాకూడదు. అలాంటి వ్యక్తులను సైతం పట్టుకొని కౌగిలించుకొని వారిని బాగు చేసినటువంటి దేవుడిగా, చరిత్రకారుడిగా ఈయనున్నాడు కనుక ఈయన దగ్గర ఏ రోగానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయితే లేదు అని వారు గ్రహించారు. వారు ఏమనుకున్నారు, యేసు ప్రభు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంటే యేసు ప్రభు వారిని ఒక వైద్యుడిగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ఔషధంగా గుర్తించారు. సరే, అది కొంతవరకు నడిచి వెళ్ళిపోతూ ఉంది. యేసు ప్రభు వారు మృతి చెందారు, మరణించి 3వ దినాన్ని సజీవుడిగా లేచి ఆయన పునరుద్ధానుడిగా అందరికీ దాన్ని కనబరుచుకున్న తర్వాత శిష్య బృందం అందరికీ దాదాపుగా 120 మంది శిష్యులు. 120 మంది శిష్యులు అయితే అందులో దశభాగం తీస్తే 12 మంది అంటాం. ఇప్పుడు 12 మంది తర్వాత మిగిలినటువంటి శిష్య బృందము, ఆ స్త్రీలు, పురుషులు అందరూ కలిసి అపోస్తలుడి కార్యములు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో మీకు తెలుసు 2వ అధ్యాయంలో అనుకుంటాను, ఒక మేడ గదిలో కూర్చొని పెంతెకోస్తు పండుగ దిన మందు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుండి బలమైనటువంటి గాలి వంటి శబ్దము, ధ్వని వచ్చి అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా అందరి మీద రాలినప్పుడు పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడ్డారు. అంటే అంతవరకు పెరుగుతనంతో దాక్కున్నటువంటి శిష్య బృందము, అంతవరకు ఆందోళనతో దాక్కున్నటువంటి శిష్య బృందము ఆ మేడగదిలో దాక్కున్న తర్వాత వారి ఆలోచన విధానాలు మారిపోయాయి, వారి తలంపులు మారిపోయాయి. అంటే అప్పటి వరకు వారికి కానీ మిగిలినటువంటి జనాలకి కానీ 120 మందిని పక్కన పెడితే ప్రజలలో ఉండేటువంటి అపోహ, మరలా చెప్తూ ఉన్నాను, ఆనాటి ప్రజలలో యేసు ప్రభు వారు బాగు చేసే దేవుడు, ఆయన అనేక కార్యాలు చేసేటువంటి దేవుడు, ఆహారం పెట్టేటువంటి వ్యక్తి. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే అతని గురించి పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు వెంబడించిన వారందరికీ ఒక రకమైనటువంటి భయము, ఈ శ్రమల కొలుగులో మనము ఉండిపోతే ఖచ్చితంగా యేసు ప్రభులాగా మనల్ని కూడా ఏం చేస్తారు, చంపేస్తారు. కాబట్టి మనం దాక్కోవాలి అని వీళ్ళు దాక్కున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు అంటాడు, ఇరుకువాడైనటువంటి పేతురు, అబద్ధమాడినటువంటి పేతురు, దాక్కున్నటువంటి పేతురు అంటాడు, ఇదిగో 11 మందిలో ఈయన నిలబడి అంటాడు, ఇదిగో యేసు ప్రభు వారిని సిలువేసి మీరు చంపేశారు కదా, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన మానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన శ్రమలు భరించింది, ఆయన నిందలు భరించింది, అవమానాలు భరించింది, ఊరికనే కాదు కానీ నశించిపోతున్న మన కొరకే ఆయన వచ్చాడు. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేశారంటే ఆ ఎండిపోయినటువంటి మోడికి, ఆ మ్రాను మీద మీరు అతను ఏం చేస్తారు, చంపేశారు కదా నిర్దాక్షిణ్యంగా. ఏ కల్మస్తం లేనివాడు, ఏ పాపం పుణ్యం తెలియలేనివాడు ఆయన ఏం చేస్తాడో, మీకు ఏమన్యాయం చేశాడు? మీకోసం వచ్చిన వాడిని కనీసము మన కోసం వచ్చి మన కోసం తన ప్రాణత్యాగం చేస్తూ ఉంటే మీకు కొంచెం కూడా కనికరం లేదా అని ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేశాడు, ఇంచుమించుగా దాదాపుగా ఒక్క దినాన్ని 5,000 మంది, 2 సందర్భాల్లో ఒకసారి 3,000 మంది, ఒకసారి 2,000 మంది రక్షించబడినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే శిష్యుల యొక్క పరిచర్య విధానం కొనసాగుతూ ఉంది.
మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నించండి. యేసు ప్రభువు ఉన్నంతకాలము వారి ధైర్యం ఎవరు? వారి ధైర్యం ఎవరు? ఏమంటే యేసు ప్రభు వారే. ఆహారం కావాలంటే ఆయన ఇస్తాడు, స్వస్థత కావాలంటే ఆయన ఇస్తాడు. అపవాదిగాడు ఎదురుగా నిలబడినటువంటి శిష్యులు ఒకసారి భయపడి పారిపోయి వచ్చేస్తే ఆ కుర్రోడికి తండ్రి చంటాడు, ఏం శిష్యులు పంపించావయ్యా, ఏం మనుషులు అసలు, మా ఓడుకున్న మోగదే వదిలించలేదు కానీ యేసు ప్రభు ఒకసారి చూసి ముట్టి, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక్కొక్కరు ఎలా పిలిచి పేరు తప్పని ముట్టే ఏం నేర్చుకున్నావు అసలు ఎన్ని సంవత్సరాలు, ఇదేం నేర్చుకున్నది అని చెప్పి అంటాడు. ఇది కేవలం ఉపవాసం ద్వారా తప్ప దేని ద్వారా సాధ్యం కాదు అని వారికి ముట్టికాయలు పెట్టినట్టుగా చెప్పారు. సరే, యేసు ప్రభు అప్పటివరకు ధైర్యంగా ఉన్నారు. యేసు ప్రభు ఇప్పుడు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమంటారంటే 11 మందిలో ఒకడైన పేతురు లేచి అంటాడు, నిన్నటి వరకు నేను పినుకోండి, నిన్నటి వరకు నేను దాక్కున్నవాడినే, నిన్నటి వరకు నేను అబద్ధికుడినే, కానీ ఇప్పుడు నేను ధైర్యంగా చెబుతూ ఉన్నాను, నేను పడినటువంటి ఆందోళన పెరుగుతున్న వాటన్నిటిని విడిచిపెడుతున్నాను, యేసు ప్రభువారే నిజమైన దేవుడు అని చెబుతూ ఉన్నాడు. సరే, పరిచర్య ప్రారంభించారు. అపోస్తుల పరిచర్య ప్రారంభించి కొంతకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు అపోస్తుడైన పౌలు సౌలుగా మారి ఆయన ఏం చేస్తున్నాడంటే గర్భిణీ స్త్రీల గర్భంలో ఉండేటువంటి శిశువులను సైతం బయటకు తీసి చంపుతూ ఉన్నాడు. వృద్ధులని ఎవరిని క్షమించకుండా భయంకరమైనటువంటి శ్రమ కొనసాగుతూ ఉంది. ఈ ఏప్రిల్ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే పౌలు భయంకరమైనటువంటి ఓచకోత, ఎవరిని క్షమించడం లేదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ 10వ వచనంలో చదివితే ఏమన్నదంటే 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అయినా వారు కొన్ని దినముల వంటికి తమకి ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన. అంటే ఇప్పుడు భయంకరమైన శ్రమ వెళుతూ ఉంది. యూదా జనాంగమైన వారు 120 మంది మాత్రమే కాదు, యూదులైన వారు అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పారిపోతూ ఉన్నారు. ప్రపంచ నలుమూలకు పారిపోతున్నారు ఆందోళనతో. ఎందుకనంటే మీకు ఇదివరకు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, అదే రీతిగా 2-3 తపాలు నేను జ్ఞాపకం చేస్తున్నట్టు గుర్తు. రోమా సామ్రాజ్యం అనేది శిలువ మరణం కానీ ఒక మనిషిని, బ్రతుకున్న మనిషిని పచ్చి దుప్పి తోలులో కట్టివేయడం కానీ, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెడ్ బాడీ బ్రతుకున్న వ్యక్తికి వెనకతల చనిపోయిన బాడీ కట్టడం కానీ, లేదా శిలువ మరణం కానీ, 4 మరణాలు ఎవరి దగ్గర, ఏ రాజ్యం దగ్గర కొన్నారని చెప్పాను. ఏ రాజ్యం అమ్మింది? రోమా రాజ్యం కంటే ముందు ఒక రాజ్యం పరిపాలన చేసేది. బబులోనికి రోమా రాజ్యానికి మధ్యలో ఒక రాజ్యం ఉంది, పారసీక రాజ్యం. మాది పారసీక రాజ్యం యొక్క అధికారులు 4 హక్కులు కూడా ఎవరివి? మాది పారసీక రాజ్యము. రోమ ప్రభుత్వానికి ఇలాంటి కఠినమైన శిక్షలు ఏమీ కూడా తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆ మనిషిని అలా మనసు మీద పెట్టి కిందనే అగ్గి పెట్టడమే. టైటస్ అదే చేసి, అంటే నీలో చక్రవర్తి అదే చేస్తాడు. చక్కగా మొత్తం రోమా ప్రభుత్వం అంతా, అంటే ఆ రాజ్యం అంతా కాలిపోతూ ఉంటే, యెరూషలేము అంతా కాలిపోతూ ఉంటే చక్కగా పెట్టగోడ మీద కూర్చొని పిడేలు వాయించుకుంటాడు. చక్కగా పాటలు పాడుకుంటూ వారందరూ కూడా మరి అందరూ అరుస్తూ ఉంటే, కాలిపోతూ ఉంటే, గొగ్గోలు పెడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, పిల్లలు, ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ భయపడి పారిపోతూ సగం కాలిపోతూ మమ్మల్ని ఎవరైనా రక్షించండి అని అంటే చక్కగా ఆ గోడ మీద కూర్చొని పాటలు పాడుకుంటున్నాడంట. అంత కఠినమైనటువంటి మనసు తనది. అయితే వీరికి తెలిసినటువంటి 4 పనిష్మెంట్లు కూడా రోమా సామ్రాజ్యం వాళ్ళ దగ్గర కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఎబ్రీ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమల కొలువులో దేవుని బిడ్డలకు ప్రయాణము. దేవుడు అంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళు అన్నయ్య ఏమన్నారంటే మీకు దేవుడు కావాలా, 4 పనిష్మెంట్, ఒక పనిష్మెంట్ కావాలా. చాలా మంది అనుకున్నారు, వద్దయ్యా మాకు దేవుడు వద్దు, ఈ శ్రమలు మేము భరించలేము. ఎందుకని? చనిపోయినటువంటి ఒక బాడీని మా వెనకతలు కట్టేసి అది కుళ్ళిపోతూ బ్రతుకున్న మనిషిని కూడా చంపేస్తుంది కదా, నా సాగు నాకు తెలుస్తుంది కనుక నాకు దేవుడు అవసరం లేదు అని కొంతమంది సిలువ వేస్తామంటే అయ్యా నేను సిలువ మరణం భరించలేదని కొంతమంది పారిపోయారు. కొంతమంది బతుకున్నటువంటి దుప్పి చర్మంలో, పచ్చి చర్మంలో బ్రతుకున్న మనుషులు కట్టేసి ఎడారి ప్రాంతంలో వదిలేస్తే ఆ ఎండ వేడుకి ఆ చర్మం అంతా దగ్గరికి బిగిసిపోయి ఆ మనిషికి తెలుస్తుంది తను చనిపోతున్నాడు అని. వేదనకరమైనటువంటి మరణం మూడవది. మరి ఈ భయంకరమైనటువంటి మరణాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా చూసి కొంతమంది ప్రపంచం నలుమూలకి పారిపోయారు. పారిపోయిన తర్వాత
ఆ క్రమంలో హెబ్రీ పత్రిక యొక్క ఉద్దేశాన్ని పౌలు ఆయన దేవుని అంగీకరించిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత, శిష్య బృందంతో కలిసిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలన్నీ స్మరణకు తెచ్చుకొని పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఇక్కడ శ్రమ గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా శ్రమ గురించి ఆయన ఏమంటున్నాడో చూడండి. 10వ వచనం అనుకుంటాను. 10వ వచనం గురించి అనుకుంటాను. కొన్ని దినముల మట్టుకే వారికి ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించరు, కానీ తన పరిశుద్ధతలో చాలండి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము ప్రపంచ నలుమూలలకు పారిపోయిన వారు కొంతమంది అయితే, కొంతమంది ఏమన్నారంటే, అయ్యా ఈ శ్రమలు కొంతకాలమే, ఈ శ్రమలలో మనం నిలబడినప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడయ్యా. సర్వలోకనాథుడు ఆయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన దేవుడితో సమానుడు. ఆయన సాధారణమైన మనుషుడిగా వచ్చేసి ఏం చేశాడో తెలుసా? శ్రమలను భరించాడు కనుక 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి లేచాడు. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులే కదా, ఈ శ్రమలు వచ్చుకుంటే చాలు, దేవుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాడు? ఆయనతో కూడా ఆయన రాజ్యపు వారసులుగా మనలను చేస్తాడు. బైబిల్ గ్రంథంలో పిల్లలు మనకి శ్రమలు నేర్పించేటువంటి అనుభవాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములు చదివితే ఆయన గురించి అలా మాట్లాడుతూ ఉన్నారు. 13వ అధ్యాయం 12వ వచనములో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపుట శ్రమ పొందెను. గవిని వెలుపుట ఎవరుంటారు? శాపగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, నరహంతకులు, శిక్షకు అర్హులైన వారు గవిని వెలుపుటుంటారు. ఎందుకని గవిని వెలుపుట ఏమున్నాయి? పాత నిబంధన కాలం ప్రకారంగా గవిని వెలుపుట ఏ ఆశ్రయపురాలు ఉన్నాయి? ఏమున్నాయంటే ఉన్నాయి లేదా? చక్కగా నేను పేరు కూడా చెప్పేశాను. గవిని వెలుపుట ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురం అంటే అర్థమైన, అసలు ఆశ్రయపురంలో ఎవరుంటారు? ఆశ్రయపురంలో ఎవరుంటారు తెలియాలి మీకు. ఇలాంటి పదాలు ఆశ్రయపురంలో ఎవరుంటారు? ఆశ్రయపురంలో మాకు తెలుసు కానీ, అంటే ఆశ్రయపురంలో మాకు అంటారా? ఆశ్రయపురంలో ఏముంటాయి? పోతే ఆశ్రయపురంలో ఎవరుంటారు కూడా మనకి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా తండ్రిని ఒక ఆయన చంపేశాడు. నా తండ్రిని నా కళ్ళ ముందు చంపేసి, నేను కత్తి తీసుకొని నా తండ్రిని చంపిన వ్యక్తిని చంపడానికి పరిగెత్తడానికి నేను వెళుతూ ఉంటే అతను నాకు దొరకకుండా గవిని వెలుపుతుండేటువంటి ఆశ్రయపురంలోకి వెళ్ళి దాక్కుంటే, నేను గవిని దాటి అతను చంపడానికి వెళ్ళకూడదు. అది పాత నిబంధన కాలం రూల్. ధర్మశాస్త్రం యొక్క రూలు. అంటే కంటికి కన్ను, పండుగ పన్ను అన్నారు కనుక గవిని దాటి నేను వెలుపులకి వెళ్ళకూడదు. అతడు ఆశ్చర్యపురంలో శరణంటాం కదా, మనకు తెలుసు చిన్నప్పుడు ఆడుతుంటారు కదా, పెళ్ళి మన అక్కను కొట్టేసో తమ్ముడు కొట్టేసి ఏమంటారు తెలుసా? మమ్మీ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మాయిని కదా ఇప్పుడు మమ్మీలు, అప్పుడు అమ్మాయి దగ్గర, అమ్మ నీకు శరణ్ వచ్చాను కదా అంటారు. శరణ్ పడితే ఖచ్చితంగా రే నాకు శరణ్ చెప్పి కదా నువ్వు కొట్టకూడదు అంటారు. అంటే ఇప్పుడు ఆశ్చర్యపురం అనేది శరణ్ వచ్చేటువంటి ప్రదేశము, అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమము. ఆశ్చర్యపురంలో దాక్కున్నాడు. నా తండ్రిని చంపాడు కనుక అతడు తనంతటైనా తన ఆశ్రయపురంలో చనిపోవాలి, లేదా కొన్ని దినాలకి విసుగొచ్చి తను మళ్ళా ఆశ్రయపురంలో నుండి గవిని దాటి గవినిలో నుంచి ఊర్లోకి వస్తే అప్పుడు మరలా నేను అతను చంపడానికి అర్హుడిని. అంతే తప్ప అతని దగ్గరికి వెళ్ళి నేను చంపకూడదు. అతడు ఆశ్రయపురంలో నుంచి బయటకు వచ్చి గవిని లోపలికి రావాలి, అప్పుడు మాత్రమే నేను చంపడానికి అర్హుడిని. అంటే ఇప్పుడు ఆశ్రయపురంలో ఎవరున్నారు? శరణి వచ్చిన వారు, దోషులు, పాపం చేసిన వారు, దేవుని సన్నిధిలో అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారు. ఈరోజు ఇక్కడ మనం చదివి యేసుక్రీస్తు ప్రభువులో గవిని వెలుపుట ఏం చేస్తూ ఉన్నారు? ఆయన శ్రమ పడుతూ ఉన్నాడట, వేదన పడుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. ఏ విధమైనటువంటి శ్రమకు మీరు గురయ్యారో నాకు తెలియదు, ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో నాకు తెలియదు, కానీ శ్రమ లేకుండా ఆశీర్వాదం అనేది మన జీవితాల్లోకి రాదు. బైబిల్ గ్రంథంలో సింపుల్గా మనకి అర్థమయ్యే వాస్తవంలోకి వచ్చేద్దాం. కొంతమంది ఉన్నారు, యోసేపు శ్రమ పడ్డాడు. ఆయనకు వచ్చిన శ్రమ ఏంటి? పాపం రూబేను చదువుకున్నాడు, తమ్ముడా ఇవంటే నాకు ఎంతో ప్రేమ అయినా అన్నాడు. రూబేనుకున్న ప్రేమ ఏంటి? తమ్ముడి మీద ప్రేమ, తండ్రిని తిడతాడని ప్రేమ. ఆయన మంచుడు కాదు, రోజుకు అంగీ కొడతాడు, సంవత్సరం నెలకు ఒక అంగీ కొనిపిస్తాడు కదా. ఇప్పుడు కానీ వీడు తీసుకెళ్ళకపోతే రూబేనా అని ఎవరు చేపట్టుకుంటాడు? నా చెవే పట్టుకుంటాడు అనుకున్నాడు. మరి నేను నీవు అనొద్దురా, నేను తండ్రికి నాన్నకి చాలా ఇష్టము వాడంటే, అంటే నువ్వు కాముగా ఉండు అన్నాడు. వద్దురా బాబా, గోధులు పెడితే చచ్చిపోతాడు, వద్దు అని రూబేన్ అడ్డం పడ్డాడు. అదే కుదరదు. అరే పుణ్యం ఉంటుందిరా, అని చంపొద్దు.
తీసేద్దాం బయట. కావాలంటే ఎక్కడో దగ్గర వేరే దేశం మీద తప్పని అక్కడ ఎక్కడో బ్రతుకుతాడు కదా, ఆయన మీదకి చంపడం, ఆ మరణపు శిక్ష మన మీదకి ఎందుకు తెచ్చుకోవడం అని రూబేను మెల్లిగా తమ్ముడైన యోసేపును బయటికి తీసి ఇస్మాయిల్కి అమ్మేశాడు. ఇస్మాయిల్కి అమ్మేసిన తర్వాత చూడండి, ఈరోజు మనకి శ్రమ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే శ్రమను చూసి ఆందోళన పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, నిందలు అవమానాలు చూసి ఏమనుకుంటాం అంటే కురుకుపోతూ ఉంటాం. కురుకుపోతే ఆశీర్వాదం నీకు రాదు. శ్రమ నీ జీవితంలో ఉందంటే ఖచ్చితంగా దానిని మించిన ఆశీర్వాదం దేవుని కొరకు దాచించండి. యోసేపు వెళ్ళాడు, ఇస్మాయిల్ దగ్గరికి పోతే ఇప్పుడు బాగా అన్నది యోసేపు దగ్గరికి పాటు ఇబ్బంది పడుతుంది. అదో రకమైనటువంటి శ్రమ వచ్చింది యోసేపుకి. శ్రమ వచ్చిన తర్వాత ఇప్పుడు యోసేపు అక్కడి నుంచి దాటుకొని మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు, చెరసాల శ్రమ ఎదుర్కొన్న తర్వాత అక్కడికి వచ్చాడు. ఆశీర్వాదం అనేది నేరుగా యోసేపు దగ్గరికి రాలేదు. మనం ఏమనుకుంటామంటే వచ్చి రాకుండగానే డైరెక్ట్గా అత్యున్నత సింహాసనం మీద ఆశ్చర్యంగా కూర్చున్నట్టు నేను నిన్ను చూచానయ్యా. ఎవరిని అశ్యా ప్రవక్త అంటున్నాడు కదా, అయ్యా అత్యున్నత సింహాసనం మీద నీవు కూర్చుంటుట నేను చూశాను. దేవదూతలు ఆయన పరిశుద్ధుడని కోట గొమ్మల కదులుతుంటే అప్పుడు నేను చూస్తుంటే నీ తేజస్సు ఆ మహిమ అబ్బా ఎంత గొప్పదో అని ఎలా వచ్చిన వెంటనే కనబడడం కాదు, శ్రమల కొలుములో కాలిన తర్వాత ఒక అవసరం ఆయన అడిగామనుకోండి, సార్ బంగారాన్ని ఏం చేస్తారు సార్ మీరు కొలుము వేసి కాలుస్తారు కదా, అది మెరుగుబట్టి అంటే అంత అద్భుతంగా తయారైందని మీకు ఎలా తెలుసు, దానికి ఎంత వేడి పెట్టాలని మీకు ఎలా తెలుసు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, అయ్యా బంగారం కాలి అది బాగా సువర్ణమోలే మారిందని మాకు ఎలా తెలుస్తుంది అంటే నా నీడ నా ఫేస్ నీడ దానిలోని కనబడుతుంది, ఇలా చూడగానే టికిటికిలాడుతూ కనబడుతుంది. సో దాన్ని బట్టి అది చక్కగా సవర్ణముగా మారిపోయిందని నేను గుర్తించగలుగుతున్నాను. ఈరోజు మనం శ్రమల కొలుములో కాలినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి యోబు గారు ఒక మాట అంటారు. చూడండి, ఇక్కడ 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో చదివితే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనము, అమ్మా నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవములకే పుట్టుచున్నారు. అయితే దేవుని ఆశ్రయించదును, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించదను. పిల్లగా మీకు వచ్చిన శ్రమను బట్టి కురుకుపోతుంది. శ్రమలో మనం కురుకుపోతున్నప్పుడు అలా వదిలేస్తే దేవుడు కాదు. యోసేపు శ్రమ పడ్డాడు, శ్రమ పరచబడ్డాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట మీకు ఖచ్చితంగా చదివించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 2వ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక 10-11 వచనాలు అందరూ స్పష్టంగా ఒకసారి చూడండి, నా వైపు చూడండి, నేను చదువుకుంటాను. 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను, ఒకసారి వినండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలిగిచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకి తగును. శ్రమలు లేకుండా సంపూర్ణులుగా మనము మారలేము. అయ్యా నేను సంపూర్ణతలోనికి రావాలయ్యా, పరిపూర్ణ భక్తి కలిగి ఉండాలయ్యా, నేను ఉన్న పాటనే. ఏమంటే పూర్వీకులు ఎందుకుంటారు? కొంతమంది ఏమంటారంటే పెద్ద పొర లేకపోతే ఏ పొర తెచ్చిపెట్టుకోమంటారు, ఏది పొర తెచ్చిపెట్టుకోమంటారు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఏ పొర ఉండాలంట, పెద్ద పొర ఉండాలి. ఎందుకు పెద్ద పొర ఉండాలి? పెద్ద పొర అంటే గాలికి ఊరిపోయిన పొర కాదు నేను చెప్పేది. కొన్ని సంవత్సరాల సంఘములో అనుభవం కలిగిన వారు, అనేక ఆటుపాట్లు ఎదుర్కొన్నవారు, సంఘ సమస్యలు చూసినవారు, లేదా కుటుంబంలో అనేక పరిస్థితులు ఎదుర్కొన్నవారు ఎందుకు ఉంటారని అంటే వాళ్ళు మనం వెళ్ళి అడిగామనుకోండి, ఈ పరిస్థితులకు వచ్చింది కదా మీరు, ఆయన ఏమంటారు తెలుసా, మనమేమో గొడ్డలాగా ఆలోచిస్తాం, ఆయన ఏం చేస్తారు తెలుసా, గోడు తెర తీసి పడేస్తాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూస్తాను, గోలికాయ వయసులో చూస్తాను ఇలాంటి సమస్య. ఎందుకు అలా భయపడుతూనే ఉంటాడు ఆయన? ఎందుకని ఎలా నేర్చుకున్నాడు ఆయన? అనుభవం కూడా ప్రయాణించాడు కనుక. ఇక్కడ శ్రమలు లేకుండా సంపూర్ణులుగా మనం మారలేము అని అంటే యోసేపు శ్రమల ద్వారా ప్రయాణించాడు, సంపూర్ణతలోకి వెళ్ళాడు కనుక సింహాసనం మీద కూర్చున్నాడు. దానియేలు శ్రమల కొలుములోకి వెళ్ళాడు. శ్రమల కొలుములో ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఏమన్నారు తెలుసా, పట్టుకొని చంపారు, తీశారు, అసలు ఉండకూడదు అయిపోయింది. కానీ శ్రమల కొలుములో నిలబడ్డాడు, ఉన్నతమైన పరిస్థితుల్లో కూర్చున్నాడు. దావీదు గురించి ఆలోచన చేస్తే శ్రమలు విజయాలు నేర్పించాయి. మీరు చూడండి, చాలా సందర్భాల్లో మీ బిడ్డలకు మీరు ఏం చెప్తారంటే, చాలా సందర్భాలు మీ పిల్లలకి, ఊరందరికీ కాదు, ఊరందరికీ మనకు అనవసరం అనుకోండి, ఏమంటారంటే
ఒకవేళ పొరపాటున వచ్చి ఏడుస్తూ ఉంది, ఏదో చిన్న సమస్య అత్తింట్లోనో లేదంటే బయట ఎక్కడో ఏడుస్తూ ఉంటే ఏం చెప్తారు తెలుసా? ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఇవన్నీ కామన్గా అలా జరుగుతూ ఉంటాయి, పర్లేదు, అన్నీ ఏమవుతాయి? సర్దుకుంటాయి. నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను చెప్తున్నాను కదా. చూడు, నెక్స్ట్ వీక్ టైంకి నీకెంత వేదన ఉండదు. అంటే చాలా సందర్భాల్లో మనకు ఉండేటువంటి అనుభవం వారి జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుందని దేవుని సేవకులు చెప్పిన ఇక్కడ ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆయన శ్రమల కొలుములో నుంచి వచ్చాడు కనుక ఆయన సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా ఆయన నిలబడ్డాడు. ఈరోజు మనం కూడా శ్రమలలో నుంచి వస్తేనే సంపూర్ణతలోకి వెళ్తాం. ఆ తర్వాత 11వ వచనం చదివితే అక్కడ ఏమంటే, పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఏంటండి? పరిశుద్ధపరిచేవారు ఎవరు? మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వ్యక్తి ఎవరు? పాస్టర్ గారు పరిశుద్ధపరచలేరు. పాస్టర్ గారిని, విశ్వాసాలని, లోక ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరిచేవారు ఆయనే. పరిశుద్ధపరిచేవాడు ఆయనే. పరిశుద్ధపరచబడేవారు ఎవరు? మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం అని. ఇప్పుడు ఆయన దేవుడితో సమానుడు కదా, యేసు ప్రభువారు కదా. సర్వ సృష్టి ఆయన మాట ఇస్తే గడగడలాడుతూ వణుకుతూ ఉంది కదా. అలాగని ఇప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి, అమ్మో నేను సిలువను కదా, నేను దూరంగా ఉంటానని ఆగిందా? నేను కొరడాను కదా, యేసు ప్రభు ఒంటి మీద పడ్డాను ఆగిందా? పోనీ మేకు యేసు ప్రభువారి చేతుల్లోకి దిగను అని ఆగిపోయిందా? యేసు ప్రభువారికి అల్లంటే నీళ్ళు వస్తూ ఉంటే కన్నీరు ఆగిపోయిందా? ఎవరు యేసు ప్రభువారు నమ్ముకున్న మనం ఎంత చక్కటి పాటలు, అద్భుతమైనటువంటి కవులు, సింగర్స్ ఏం పాడతారంటే, ఆయన గుండెల్లో ఉంటేనట కన్నీళ్ళు ముత్యాలుగా మారిపోతాయంట. ముత్యాలు సముద్రపు లోతుల్లో దొరికితాయి. ఇప్పుడు యేసు ప్రభువారి గుండెల్లో ఉంటే మన కన్నీళ్లు ముత్యాలుగా మారిపోతే మరి యేసు ప్రభువారు ఎందుకు ఏడ్చారు యెరూషలేము గురించి? ఎందుకు ఏడవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే పరిశుద్ధపరిచేవాడు ఆయనే. ఆయన పరిశుద్ధపరిచేవాడు అయినప్పటికీ పరిశుద్ధపరచబడే వారి కొరకు వీళ్ళకు ఒక న్యాయము, వాళ్ళకు ఒక న్యాయము ఉండదు. ఆయన దేవుడైనా ఆయన శ్రమానుభవంలోంచి ప్రయాణించాడు కనుక మానవుల పాపం నుంచి విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉన్నావు. ఏ రకమైన శ్రమలో ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు. అది అవమానమైనటువంటి పరిస్థితి, నిందల, వ్యతిరేకతల, లేదంటే చాలా దినాలుగా శ్రమ పడుతూ ఉంటారు. యోబు అన్నాడు, చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటే భార్య వచ్చింది, ఇవన్నీ మీకు తెలుసు. వచ్చి ఏ రోజు కూడా చెయ్యాలి జీవితం ఎందుకు ఉండేవాడు పోతే ఏం దేవుడయ్యాడు అన్నాడు. అంటే ఈరోజు నీ శ్రమ నీ భక్తికి దూరం చేయకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదు. యేసు ప్రభువారి నోటి దగ్గరికి వచ్చింది ఒక మాట, అయ్యా కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఉంది, ఒకసారి ఆలోచించకూడదా అన్నారు. ఎక్కడన్నారు ఆయన? గెత్సేమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి రిక్వెస్ట్ కాదు కొంచెం, అంటే ఇది కూడా బలవంతం కాదు, అది కూడా నీకు ఇష్టమైతేనే, అంతే తప్ప నేనేం ఫోర్స్ చేయట్లేదు. మనమేం ప్రార్థన చేస్తాం తెలుసా? ఎందుకు అసలు ఎవరు కూడా నా గురించి అంటే ఎవరిని బెదిరిస్తాం? దేవుడు బెదిరి ఎందుకు చేయవు అంటారు. ఎందుకు చేయాలి అసలు? ఏమండి, మనకి ఎందుకు చేయాలి ఆయన నాకు తెలియకూడదు. శ్రమలు కొద్ది కాలమే, ఆ కొద్ది కాలం కూడా భరించలేకపోతే మనం సంపూర్ణమైన క్రైస్తవులుగా ఎలా మారుతాం? ఇక్కడ చూడండి, మాట మీరు చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. యేసు ప్రభువారి గురించి ఒక మాట. కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను దేవుడు ఆయన మనలా మనుషులు కానీ దేవుడైంది గవిని వెలుగుడు శ్రమ పడ్డాడట. ఇప్పుడు చాలా మందికి ఉండేటువంటి అపోహ, కొంతమంది దైవజనులు ఉన్నారు. భక్తి సింగ్ గారు ఎంతమంది తెలుసు? ఆయన సాక్ష్యాన్ని ఎప్పుడైనా విన్నారా? భక్తి సింగ్ గారు చేసినటువంటి పరిచర్య, అద్భుతకరమైన పరిచర్య చేశాడు. అద్భుతకరమైన పాటలు, వాక్యాలు చాలా అద్భుతంగా చేశారు. ఆయన చివరి దినాలలో దాదాపుగా ఈయన ఒక 7-8 సంవత్సరాల పాటు, ఒకరోజు 2 రోజులు కాదు, 7-8 సంవత్సరాల పాటు ఒక తోపుడు బండి ఉంటుంది కదా, ఆ తోపుడు బండిలో చెయ్యి ఇలా పెట్టుకొని ఈ మెల్ల ఇంకెలాగే ఇలా 8 సంవత్సరాల పాటు ఎంత గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు కనీసం శరీర కదలిక లేదు, నోటి మాట లేదు, కంటి చూపు లేదు. ఇంక ఇలా 8 సంవత్సరాల పాటు ఈ చెయ్యి ఇలా పెట్టేసి మెల్లలా పెట్టి 8 సంవత్సరాలు స్పూన్తో చిన్న లిక్విడ్ లాంటిది వీడికి ఇచ్చేవాళ్ళకి. 8 సంవత్సరాలు
దగ్గరికి వెళ్ళించేవారు కాదు, దూరం నుంచి కిటికీలో చూసి అయ్యో అనిచ్చేవారు. అంటే ఎబ్రోన్ మినిస్ట్రీ వాళ్ళు చాలామంది ఆయన చేసినటువంటి సేవ సొంత బిడ్డల కంటే ఉన్నతమైనటువంటి పరిచర్య చేశారు, ఆయన సేవ చేశారు 8 సంవత్సరాలు. అసలు చాలామంది ఎందుకు బ్రతుకుంటే చనిపోతే చాలామంది అన్నారు. కానీ మరి ఆయన కడవరి దినాలను చాలా భయంకరమైన శ్రమ పొందారు. నేను అంటాను, ఆయనకు వచ్చిన శ్రమ ద్వారా దేవుడు తనను సంపూర్ణతలోకి నడిపించడానికి శ్రమించారు. మీకు తెలుసు యేసన్న గారు, గుంటూరులో యేసన్న గారు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఎంత అద్భుతమైనటువంటి పాటలు. ఈ రోజు కూడా స్తుతి ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా వారానికి ఆదివారం పూట ఒక వారం పూట ప్రార్థన జరుగుతుందంటే, ఆరాధన జరుగుతుందంటే ప్రపంచంలో యేసన్న గారు పాట పాడలేనటువంటి మందిరాలు ఉండవు. ఎక్కడో దగ్గర ఒక పల్లవి, ఒక చరణమైనా వినపడుతుంది, ఒక చిన్న లైన్ అయినా వినపడుతుంది. అంత అద్భుతమైన పాటలు రాసిన వ్యక్తి చివరి దినాల్లో చాలా శ్రమపడి చనిపోయారు. ఆయన చిన్నతనంలో వచ్చినటువంటి బ్లడ్ క్యాన్సర్ కానీ, లేదంటే ఆయన చివరి దినాల్లో చనిపోయినటువంటి చాలా భయంకరంగా చనిపోయారు. అంత మాత్రమే కాదు, మరి పరంజ్యోతి గారు, పరంజ్యోతి గారు, ఆయన కూడా చివరి దినాల్లో భయంకరంగా అంటే శ్రమల గురించి. ఈ శ్రమలన్నీ కూడా దేనికి కారణం అంటే వారిని సంపూర్ణతలోనికి నడిపించడానికి. సంపూర్ణతలో ఒకవేళ మీరు శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారా, అయితే ఏం పర్వాలేదు, ఆ శ్రమ మిమ్మల్ని సంపూర్ణమైన భక్తిలోకి నడిపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల లాంటి భక్తి మనకు వద్దు. ఇశ్రాయేల్ ప్రజలు భక్తి చేశారు, సంపూర్ణతలోకి నడవకుండా ఆకులు రాలిపోయినట్టు అరణ్యంలో రాలిపోయారు, సంపూర్ణంగా ఎవరు నిలబడలేకపోయారు. అంటే వారికి వచ్చిన శ్రమలను బట్టి దేవుని మీద సనుక్కున్నారు, దేవుని కొనుక్కున్నారు. ఈరోజు మీరు ఎక్కడ ఉండేవారు, ఏ స్థితిలో ఉండేవారు, ఒక్కసారి మన యొక్క గుండెల మీద చేయబెట్టుకొని, అయ్యా నా స్థితి ఏంటయ్యా, నేను ఏ స్థితిలో ఉండేదాన్ని, ఏ స్థితిలో ఉండేవాడిని, కానీ ఈ రోజు నీ సన్నిధిలో నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఎవరు? నా తల్లిదండ్రులు, నాకున్న ఆస్తో, నా ఆరోగ్యమో, నా బలమో, లేదంటే నా స్నేహితులు ఎవరు కాదు కదా, నీవు ఉచితమైన కృప ద్వారా నేను ఉన్నాను. అప్పుడు నేను ఎందుకు సనుక్కోవాలి? నాకు వచ్చిన శ్రమలను బట్టి నేను ఎందుకు భయపడాలి? అవి కొద్ది కాలమే కదా. కొద్ది కాలం దాటితే నిన్ను దేవుడు ఉన్నతమైనటువంటి సంపూర్ణతలకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కొద్ది కాలపు శ్రమలను కూడా తట్టుకోకపోతే మరి దేవుడు మనల్ని ఎలా సంపూర్ణతలోకి నడిపిస్తాడు అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఆయన అంటే పోలికలు ఆకారంలో మనుషుల్లా కనిపించాడు, కానీ ఆయన ఎవరై ఉన్నారట, దేవుడిగా ఉన్నాడని మనకి అర్థమవుతుంది. 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది మాట. ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. ఈరోజు నీకు వచ్చే శ్రమలను బట్టి అదే రకమైన శ్రమ అయినా కావచ్చు. ఫలానా అని ఒకరికున్న శ్రమ ఇంకొకరికి ఉండదు. అనారోగ్యమైన శ్రమ కానీ, ఆర్థిక ఇబ్బందులనే శ్రమ కానీ, నిందలనే శ్రమ కానీ, అవమానాలనే శ్రమ కానీ, చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొనే శ్రమలు మన జీవితాన్ని మరణావస్థలకు నడిపిస్తాయి. కనుక దావీదుకు వచ్చిన శ్రమలు అన్నీ కాదు, ఆ శ్రమలలో నుంచి వెళ్ళాడు కనుక విజయాల బాటలో నిలబడ్డాడు. అనేకులకు మాదిరికరమైనటువంటి కీర్తనలు రాయటానికి దావీదు బ్రతుకులో దేవుడు ఒక చక్కటి ఉదాహరణలు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లల ఈ రాత్రికాల సమయంలో దావీదు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక చోట అంటారు, ఆయన ఏమంటారంటే కీర్తన 30వ కీర్తన భాగము 5వ చరణంలో అన్ని అనుభవాలు గుండా ప్రయాణించాడు కనుక ధైర్యంగా దేవుని సన్నిధిలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నిమిషం మాత్రం ఉండును, ఆయుష్కాలముండును, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, మళ్ళా ఉదయం శ్రమ సాయంత్రం వచ్చింది. ఉదయానికి ఏమైపోద్దట? హల్లెలూయా, ఏమైపోద్దట? సాయంత్రానికి ఏడుపు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దుఃఖం వచ్చింది, అది అలా ఉండిపోదు. మళ్ళీ ఉదయానికి ఎలా మారిపోద్ది? సంతోషంగా మారిపోతుంది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును అనేటువంటి మాట కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. శ్రమ సంపూర్ణతలోకి నడిపిస్తుంది. రెండవది, శ్రమ సంతోషంలోకి నడిపిస్తుంది. అంటే సంతోషం అనేది మన జీవితాల్లోకి ఎలా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమ పడిన తర్వాత, శిలువ మరణం పొందిన తర్వాత అనుకున్నారు, మూతి ముడుచుకొని రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని అయిపోయింది మన పని, ఇంకేమైనా రొట్టెలు లేవు, ఏమి లేవు అని కూర్చుంటే యేసు తలుపులు వేసినట్టుగా ఉన్న యేసు ప్రభు వారు వచ్చి మీకు సమాధానం కలుగుగా అంటే భయపడ్డారు. కొంచెం చనిపోయాడు కదా, మళ్ళీ చూడాలి. కానీ ఇప్పుడు యేసు ప్రభు రాగానే మళ్ళీ వాళ్ళ బ్రతుకులు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ సమాధి దగ్గర ఒక స్త్రీ చూసింది, ఇలా వచ్చి గట్టిగా చూసి ఆతృత, ప్రేమ, ఆ ఉద్రేకం తట్టుకోలేక యేసు ప్రభు వారిని
పట్టుకోవాలని వస్తే అమ్మా ఒక నిమిషం అప్పుడే నేను ఇంకా తండ్రి ఎందుకు వెళ్ళలేదు కదా నేను వచ్చానని చెప్పి మన వాళ్ళందరికీ చెప్పు అని ఉక్కిరి బిక్కిరి అయిపోయి కింద మీద పడుతూ ముళ్ళు రాళ్ళు రప్పలు చూసుకోకుండా మొత్తాన్ని పరిగెత్తుకొని పారిపోయాన్నది వేసుకోవడం లేదు అతను సరే చెప్పండి వేసుకోవడం వేసుకుంది కానీ ఇంకేమైనా తాగిస్తున్నావు అది ఏంటమ్మా నీకు ఇంకా యేసుప్రభు నీ మైండ్లోకి పోలేదా? ఏం మాట్లాడుతున్నావు? మొన్నే కదా చచ్చిపోయలేదు. నేను సరిగ్గా మాట్లాడతావా? మాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతుంది? యేసుబాబు లేచి వచ్చాడు, నువ్వు చూసావా? నిజంగా చూసావు, నిజంగానే చూసి యేసుప్రభు లేచి వచ్చాడు అంటే ఆ సంతోషములో ఊపిరి అందలేనంత పదాచారం ఉంది. అందుకే నేను తోమాడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను అందులో చేయబెట్టి చూస్తున్నాను, నేను నమ్మను అంటే భ్రమతో ఉన్నావు. ఆయనకి చాలా దగ్గరగా పరిచయం చేశావు కాబట్టి ఆయన తిరిగి వచ్చాడని అనుకుంటున్నావు కాబట్టి అదంతా అబద్ధము, బోటము. నువ్వు పగట కలవు కనకు అన్నదంటే శ్రమ నీ బ్రతుకులో ఉంది, కానీ ఆయన నీ బ్రతుకులోకి వస్తే శ్రమ సంతోషంగా మారిపోతుంది. శ్రమ నీ బ్రతుకులో ఉంది, ఆయన నీ జీవితంలో ఉంటే శ్రమ సంపూర్ణంగా మారిపోతుంది. పిల్లలు ఈ రాత్రికాల సమయంలో మరి ఈ శ్రమ మన జీవితాన్ని విడిపించడానికి 19వ అధ్యాయం 25వ వచనం చదివితే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనములో ఇలా రాయబడి ఉంది. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనములో ఇలా రాయబడి ఉంది, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు. ఎవరైనా శ్రమలు భరించిన వాడు విమోచకుడిగా విడిపించేవాడికి తిరిగి వచ్చాడు అంటే పరిశుద్ధపరిచేవాడు వచ్చాడు కనుక పరిశుద్ధ పరచబడిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. శ్రమ ఆ తర్వాత మనకేముంటుంది? విడుదల. శ్రమలో నిలబడలేని వాడు విడిపించబడలేడు, అలా ఉండిపోతాడు అంతే. శ్రమలో నిలబడిన వాడికి విడుదల వస్తుంది. అందుకనే నా విమోచకుడు సజీవుడని ఆయన భూమి మీద నిలిచిన ప్రకారంగా నన్ను కూడా ఏం చేస్తాడు? నిలబెడతాడయ్యా. ఈరోజు చాలా కుటుంబాలు సాక్ష్యాలు చెప్పమంటే ఏమంటారు తెలుసా అండి? ఏమంటే ఒకప్పుడు మా స్థితి ఎలా ఉండేది తెలుసా? చాలా భయంకరంగా ఉండేది. ఈరోజు దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? నిలబెట్టాడు. నేను శ్రమ పడ్డాను, నిందలు పడ్డాను, అవమానించబడ్డాను, చాలా చాలా అంటే ఇక అసలు మాట్లాడలేనండి అంటాను. దేవుడి ఈరోజు నన్ను నిలబెట్టాడండి, అనేక సాక్షిగా నిలబెట్టాడు, నన్ను ఆ శ్రమల కొలుగులో నుంచి విడిపించాడు. ఈ సాక్ష్యము ఇశ్రాయేలు ప్రజలు చెప్పలేకపోయారు. ఈ సాక్ష్యము ఇశ్రాయేలు జనాంగం నోటంట రాలేదు. అందుకని భక్తుడు దావీదు అంటాడు, మా పితరులు మీరు చేసిన కార్యాలను మర్చిపోయారయ్యా, మర్చిపోయారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకని యోసేపు తన బిడ్డలకి పెట్టినటువంటి పేరు ఏంటంటే, అయ్యా నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయాడట? నా అన్నదమ్ములు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ చేసినటువంటి పరిస్థితులను కూడా మర్చిపోయారు. ఆలోచే అక్కడ వదిలేశాను. నేను మర్చిపోయాను కనుక నేను శ్రమల కులుగులో నన్ను లేవనెత్తి విడిపించి ఇశ్రాయేలు జనాంగములకు రాజుగా మరల వారికి ఒక నూతన భవిష్యత్తుగా నన్ను నియమించావు. ఈరోజు నీ శ్రమలను బట్టి వెనక్కి తగ్గుతూ, శ్రమలనే మామూలుగా అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, అవమానాలు, నిందలు, పరిస్థితులు వస్తుంటాయి. కానీ దేవుడి సేవకుడికి నేను మీతోనే మాట్లాడుతున్నాను, అవి రావడం మామూలే, మనం భరించడం కొద్ది రోజులుగా అలా వచ్చి ఏమైనా సంవత్సరానికి ఎన్ని వాతావరణాలు? 3 వాతావరణాలు. కొన్ని ఎండాకాలమే ఇంకో 10 రోజులు ఉండొచ్చు కదమ్మా అని చెప్పి బతిలాడుతుంటారు. కొన్ని చలికాలాన్ని ఒక వారం రోజులు అలా మళ్ళీ ఏసీ రావడం మొదలంటే ఒక వారం రోజులు అలా ఉండొచ్చు కదా అని అడిగితే ఉంటుందా? కొన్ని వర్షాకాలాన్ని మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, రోజు నీరు పోయాలా, ఉండొచ్చు కదా అని బతిలాడితే ఉంటుందా? ఉండదు. వాటి కాలములను బట్టి దేవుడు నియమించినటువంటి క్రమమును బట్టి అవి మనకు వచ్చే శ్రమలు కూడా అంతే. మీరు ఉండమన్నంత మాత్రాన అవి ఉండవు, పోమన్నంత మాత్రాన పోవు. కానీ వాటిని కలుగు చేసేవారు ఎవరు? ఆయనే నీకు శ్రమానుభవం నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమలో నీవు నిలబడినప్పుడు సంపూర్ణతలకు మారిపోతావు. శ్రమలో నువ్వు ఓర్చుకున్నప్పుడు సంతోషంలోకి మారిపోతావు. అందుకే శ్రమలో నీవు నిలబడినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి నీతో పాటు, అంటే ఆయనతో పాటు మనల్ని తీసుకొని వెళతారు. ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో మరి ఈ రాత్రికాల సమయంలో నేర్చుకున్నటువంటి మాటలు బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయా నా విమోచకుడా, మీరు సజీవుడిగా ఉంటూ ఉన్నారు.
నా జీవితాన్ని మీరు ప్రేమించారు ప్రభా. దేవాయకు తండ్రి, శ్రమలో నేను ప్రయాణించినప్పుడు నన్ను విడిపించేటువంటి నాదుడు ఎవరని నేను వెతుకుతున్నప్పుడు నాయన, ఈ లోకములో ఏ ఒక్కరు మమ్మల్ని విడిపించలేరు కనుక శ్రమలను చూసి మేము భయపడుతూ, శ్రమలను చూసి మేము ఆందోళన చెందుతూ అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మేము ప్రయాణిస్తున్నప్పుడు మా యొక్క పిలుపుతనము, మా భయము, మా ఆందోళన, మా పరిస్థితులన్నీ కూడా మీకు తెలిసే ఉన్నాయి కనుక అయ్యా, ఎవరు మమ్మల్ని విడిపించేవాడు, ఎవరు మా విమోచకుడు అన్నప్పుడు మీరు మా ముందు నిలిచారు. శ్రమలో మేము నిలబడితే అయ్యా ఎందుకు తండ్రి మమ్మల్ని సంపూర్ణతలోకి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు. శ్రమలో మేము నిలబడితే అయ్యా మమ్మల్ని సంతోషంలోకి నడిపిస్తానన్నారు. శ్రమలో మేము నిలిచిన ఎడల మీరు నిలిచి మళ్ళా మమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకుని వెళ్తారని వాగ్దానం ఇచ్చారు. రాత్రికాల సమయంలో శ్రమల కొలుములు కాలిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోవడం, ప్రతి కుటుంబాన్ని దర్శించడమే, ఏదో ఒక శ్రమ ద్వారా బంధించమని, ఏదో ఒక శ్రమ ద్వారా అయా ప్రభుత్వాన్ని వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి తల్లిని, ప్రతి సహోదరుని అయా ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మా గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా జీవితాలను ప్రేమించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, శ్రమలు మా జీవితాల మీద సవాలు విసురుతూ ఉన్నాయి. అనేకమైన శ్రమలు గుండా ప్రయాణిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాలలో ఆర్థిక శ్రమలు నైనా, అనారోగ్యపు శ్రమలు నైనా, నిందలైనటువంటి శ్రమలు, అవమానములైనటువంటి శ్రమలు అయ్యా ఇదిగో తండ్రి, అనేకమైన ప్రభా అవసరతలైనటువంటి శ్రమలు ప్రభా, మానసికమైనట్టుగానైనా అయ్యా మేము నైనా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నైనా, వ్యక్తిగతంగా అనేక కుటుంబాలలో ప్రభా వారి కన్నీరు విడిచి మీ సన్నిధిలో కనబడుతున్న ప్రతి నైనా శ్రమ గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా విడిపించగలిగేటువంటి నాదులు మీరు. అయ్యా వారి శ్రమలో సంపూర్ణంగా నిలబడినప్పుడు సంపూర్ణతలోకి నడిపిస్తారన్నారు, సంతోషాన్ని ఇస్తారన్నారు ప్రభా. ఎదుగుతారు మీతో పాటుగా నిలబెడతారన్నారు కనుక ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి.